అది వాస్తవమా, మనం చెప్పేది వాస్తవమా, ఆ వీడియోలలో ఉన్న ప్రూఫ్స్ వాస్తవమా తెలుస్తాయి కదా మనకు కూడా. నిన్న పెద్ద హైడ్రామాని క్రియేట్ చేశారు ఇక. ఎవరిలో డౌన్ డౌన్ అంటారు, వినబడుతుంది కదా. అదే మోడీ వచ్చి గుంజుకపోతున్నట్టు, అంటే వీడికి మోడీ వీడికి ఈ రాష్ట్రానికి వచ్చిండు కవితను తీసుకొని పోతుండ అన్నట్టుగా మోడీ డౌన్ డౌన్ అంటారు. ఈడీ అనాలి కదా డౌన్ డౌన్, ధైర్యం ఉంటే తీసుకపోయి అందరి బొక్కలు నొక్కుతుండే. వచ్చండి ఆర్మూరు జీవన్ రెడ్డి. మా అక్క నిప్పు, మా అక్క పప్పు, మీ అక్క ఇలా పంది కొక్కు. ఏడికి వస్తారా నాయన మీరు మీ బతుకులు. ఏం అహంకారం మాటలు, ఏం నియంతృత్వ పోకడలు. అడక తింటురు ఇవాళ రోడ్ల మీద నిలబడ్డారు ఇక. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have come here on a Friday. ఏడుపు ట్రాన్సిట్ వారెంట్ లేదు, ట్రాన్సిట్ వారెంట్ లేదు. అది గేట్లు వలగొట్టలు ఉంటారు అవి, మరి చక్కగా లోపల దూరం ఉంటుంది. అందరు తీసుకొని బొక్కలు వేస్తుండే. ఓలో పిలుస్తుండు. ఎంత పెద్ద డ్రామా నడిచిందంటే, ఒక కడిగిన ముత్యంను తీసుకుపోయి లేని మచ్చేస్తురని భావన వచ్చేటట్టుగా నాటకాలు ఆడారు. అబ్బో రాబే. ఇప్పుడు ఏం చెప్తారో ఇక. ఒక్కసారైనా రెస్పాన్స్ వినాలని ఉంది అందరికీ, తెలంగాణ సమాజానికి. ఈడా బోడియా, ఇగో ఈ మాట ఒక్కటి చాలు. ఏమన్నాడు? ఈడియా బోడే. అబ్బో రాబే రాబే అనగానే ఉరికొచ్చేసారు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పుకో ఇక. ఏమేమో పెడతారు కదా వీడియోలు. పాటలు కూడా పెట్టేసారు అప్పుడే. అరే మళ్ళా నవ్వు చూడు, సిగ్గులేని నవ్వు, దొంగ నవ్వు. అయిపోయా, ముఖంలో కళ చచ్చిపోయావు. ఏదో నవ్వుతున్నట్టుగా యాక్టింగ్ చేసింది తప్ప. పోయిరా, మంచిగా పోయిరా. పైలం బిడ్డ రాకున్నా పర్వాలేదు, అటే ఉన్నా సరే మేము చూసుకుంటాం మా రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలు కూడా అంటూ ఉన్నారు. నీ మీద పెద్దగా ఆశలు, మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు. ఆ ఉన్న ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే కేసీఆరే చెప్పిండు గతంలో, నా బిడ్డ అయినా సరే నా కొడుకైనా సరే జైలుకు పంపుతా అన్నాడు. తప్పుడు ఈడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆరోపణలు వచ్చినాయని చెప్పి ఈటల రాజేందర్ తీసుకుపోయి ఆయనని అన్యాయంగా బలిపశువుని చేసి అచ్చంపేట రైతులట ఓ లెటర్ తీసుకొచ్చి చక్కగా దొరికినట. ఎన్లకు